వెల్కమ్ టు ఈజీ బై. ఈరోజు మనం రసం పౌడర్ ఎలా చేయాలో చూద్దాం. రసం పౌడర్కి కావాల్సిన పదార్థాలు ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, మెంతులు, కొంచెం ఇంగు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకుంటాం. ముందుగా ధనియాలు, మీరు ధనియాలు ఎన్ని తీసుకుంటారో ఎండుమిర్చి కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. మన ధనియాలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు జీలకర్రని ఫ్రై చేసుకున్నాము. ఇవన్నీ కూడా సపరేట్గా ఫ్రై చేసుకోవాలండి, మీరు అన్నీ కలిపి ఫ్రై చేసుకోకూడదు. మెంతులు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మన మెంతులు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ కూడా ఫ్రై అయినవి ఒక బౌల్లో మీరు తీసేసుకోవచ్చు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఫ్రై అయినవి పూర్తిగా చల్లారే వరకు మీరు వీటిని మిక్సీ పట్టొద్దు. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మిరియాలు ఫ్రై చేసుకుంటాం. మీకు ఎక్కువగా కారం కావాలి అంటే కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది రసం పౌడర్ కదా, మిరియాలు ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. మన మిరియాలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇది మన బౌల్లో తీసేస్తాం. ఇప్పుడు మన ఫైనల్ ఇంగ్రీడియంట్ ఎండుమిర్చి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తాం. ఎండుమిర్చి ఫ్రై అయిపోయిందండి, పక్కకు పెట్టేసుకున్నాం. ఇందులో మీరు ఇంగువ వేసుకొని పెట్టేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇట్లా రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న రసం పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారాయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. మీరు మిక్సీ పట్టేటప్పుడు ఇంగువ వేసుకోవచ్చు. సాంబార్ పౌడర్కి కానీ రసం పౌడర్కి కానీ దేనికైనా కూడా మీరు మిక్సీ పట్టేటప్పుడు లాస్ట్లో ఇంగువ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను. ఇది మనం మిక్సీ పట్టుకున్న రసం పౌడర్. నేను మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ పట్టానండి. చూడండి, ఇప్పుడు కొంచెం బరకద లేకుండా చాలా స్మూత్గా వచ్చింది రసం పౌడర్. మన రసం పౌడర్ రెడీ అయింది కదండి. మీరు కూడా రసం పౌడర్తో రసం చేసుకొని ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.